సార్ ప్రీవియస్ గా మీరు ఏం చేస్తున్నారు సార్? ఇండియన్ ఆర్మీలో పనిచేసినాం ఓ సార్. ఇండియన్ ఆర్మీ. సార్ కొంత మంచి సర్వీస్ చేయాలి, మనకి ఇంట్రెస్ట్ ఒక తక్కువ రేట్ లో ఈ ఫీల్డ్ లో మనకు ఫుడ్ ఇది మామూలుగా ఆ ఫీల్డ్ వదిలి ఈ ఫీల్డ్ లోకి ఎందుకు వచ్చారు? మనము ఆర్మీ నుంచి ఒకే మిషన్ స్టోను వుడ్ ఐరన్ ఈ మూడు వచ్చేసి చూడండి, ఒకే ఒక మిషన్ తో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది ఫస్ట్ మంత్ లోనే ఆల్మోస్ట్ 90% వచ్చేస్తుంది. అంటే ఒక్కసారి ఆలోచించండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ప్రజెంట్ వచ్చేసి నేను తిరువన్నామలై నుంచి మంగళం అనే ఊర్లో ఉన్నాను. మీకోసం ఇక్కడ నుంచి ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని వచ్చాను. ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఒకసారి కంపెనీ చూడండి. ప్రజెంట్ నేను వచ్చేసి మంగళం అనే ఊర్లో ఉన్నాను, కంపెనీ దగ్గర ఉన్నాను. ఇక్కడే మిషనరీస్ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ 4 స్టేట్స్ కే కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కానీ ఈ మిషనరీస్ ని సప్లై చేస్తారు, సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో కంప్లీట్ గా ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎన్ని రకాలైనటువంటి మిషనరీస్ ఉన్నాయి, అవన్నీ కూడా కంపెనీ ఓనర్ గారితో మాట్లాడి మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఈ మిషన్స్ కూడా ఎంత క్వాలిటీతో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయని చెప్పేసి మనం ఇండస్ట్రీ దగ్గరకు కూడా వెళ్దాము. ఆ మిషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే విధానాన్ని కూడా మనం కంప్లీట్ గా చూద్దాం. రండి వెళ్దాం. శుభం ఇంజనీరింగ్ వర్క్స్ కంపెనీ ప్రొపరేటర్ గారైనటువంటి విఘ్నేష్ గారితో ప్రజెంట్ నేను ఉన్నాను. సో నమస్తే అండి విఘ్నేష్ గారు. నమస్తే సార్, వెల్కమ్ సార్. ఈ శుభం ఇంజనీరింగ్ వర్క్స్ కంపెనీ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు? సో ఇందులో ఏమేమి రకాలైనటువంటి మిషనరీస్ ఉన్నాయి? ఓకే సార్, ఇప్పుడు మన కంపెనీ స్టార్ట్ చేసి మినిమం 9 years అయింది సార్. మనము ఆర్మీలో, దీనికి ముందు ఆర్మీలో పనిచేసినాము. ఆర్మీ నుంచి బయటకు వచ్చి ఈ రోటరీ గానగా, ఐరన్ గానగా పుల్లు తయారు చేసినాము. ఫస్ట్ ఆంధ్ర, తెలంగాణ అక్కడ ఫస్ట్ మన కంపెనీ వెళ్ళినది, మన మిషన్స్ వెళ్ళింది సార్ జాస్తి. తర్వాత ఇప్పుడు అన్ని ఏరియాల్స్ ఉంది. ఇప్పుడు సౌత్ ఇండియా ఫుల్ లా ఉంది. మన మేజర్ మిషనరీ ఐరన్ రోటరీ సార్. ఓకే. వుడ్, స్టోన్ కావాలంటే చేసిస్తాము. ఓకే. 2-in-1 మిషన్ ఉంది ఒకటి. ఏంటి సార్ ఈ మిషన్స్ ఏం చేస్తాయి? మన గ్రౌండ్ నట్, ఓకే, సీసమ్ చాలా ఉంది సార్. ఆయిల్ సీడ్స్ ఎన్ని ఉందో దానిలో అన్ని ఆయిల్ తీస్తానికి ఉంది సార్. బాగుంది. ఓకే. ఈ మిషన్ లో వచ్చేసి మెయింటెనెన్స్ తక్కువ. ఎన్ని రకాలైన మిషన్స్ ఉన్నాయి సార్? టోటల్ 6 మోడల్ సార్. ఏంటి సార్ అవి? 7.5, 3 HP, 5 HP, 10 HP అట్లా చక్కది. వుడ్, స్టోన్ ఒకే మిషన్. స్టోన్, వుడ్, ఐరన్ ఈ 3 వచ్చేసి ఒకే మిషన్. ఇంకొకటి సింగిల్ ఫేస్, 3 ఫేస్ ఏమన్నా చేసుకోవచ్చు ఒకే మిషన్ లో. ఓకే సార్. మన కంపెనీలో అదే అడ్వాంటేజ్. 5 HP అన్నారు కదా, ఏంటి డిఫరెన్స్? కెపాసిటీ సార్ మినిమం ఒక 5 kg సార్. మన కంపెనీలో 5 to 12 kg ఒక మిషన్ ఉంది. అంటే పర్ అవర్ లో, పర్ బ్యాచ్ లో వచ్చేసి 5 to 12 kg వరకు ఒక మిషన్ ఉంది. సింగిల్ ఫేస్, 3 ఫేస్ నడుచుకొచ్చేది. మన ఇంటి కరెంట్లే ఒక చిన్న షాప్ లో 10కి 10 షాప్ ఉందంటే కూడా వాళ్ళకి స్టార్ట్అప్ అవుతుంది, ఈజీగా అవుతుంది. దానిలో వుడ్ కావాలి. ఇప్పుడు ఇన్ కేసు మీకు ఒక కస్టమర్ వుడ్ తీసుకుంటారు. వుడ్ తీసుకున్న తర్వాత మీరు లేదు సార్ మనకు వుడ్ లో ప్రొడక్షన్ ఒక అవర్ 20 kg అవుతుంది,
అవుట్ అండ్ తక్కువ అవుతుంది. మేజర్ వుడ్ కు ఐరన్ కు అవుట్ అండ్ తక్కువ అవుతుంది. అప్పుడు ఒక 6 months తర్వాత ఐరన్ మార్చుకోవాలి అంటే ఇంకొక మిషన్ పర్చేస్ చేస్తానికి అవసరం లేదు. మన కంపెనీ మిషన్ లో వచ్చేసి ఏమంటే ఒక రోలు గద బకెట్, ఇది రోలు బకెట్ ఇది గద, ఈ 3 మార్చితే ఇక చిన్న చిన్న ఐటమ్స్ మార్చితే ఒకే మిషన్, ఒకే గేర్ బాక్స్, ఒకే మోటార్, ఈ 3కు మాత్రము మార్చుకుంటే ఐరన్ కన్వర్ట్ చేసుకోవచ్చు, వుడెన్ కన్వర్ట్ చేసుకోవచ్చు, స్టోన్ కూడా ఒకే మిషన్ లో. ఇస్ ఇట్ పాసిబుల్? కరెక్టేనా సార్? 100% సార్. ఓకే, మీకు అట్లా మీకు ఏమన్నా మన చెప్పినది డౌట్ ఉందంటే నేను డైరెక్ట్ మీకు హైదరాబాద్ లో కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు, విజయవాడలో ఉన్నారు, అట్లా చాలా ఉన్నారు, కరీంనగర్ ఆ పక్కన గోదావరి కానీ ఆ ఏరియాలో జాస్తి ఉన్నారు, వాళ్ళ నెంబర్ నేను ఇస్తాము. మీరు డైరెక్ట్ కస్టమర్ దగ్గర ఆల్రెడీ సర్వీస్ ఎలా ఇస్తున్నారు, మన సర్వీస్ ఆ మిషన్ 3-in-1 మిషన్ చెప్తారు, సింగిల్ ఫేస్, 3 ఫేస్, వుడ్ అనో, ఐరన్, స్టోన్, ఇది అన్ని ఏం సరే ఒకే మిషన్ ఎట్లా అవుతుంది? ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు కదా. నేను ఫస్ట్ టైం సార్ వింటున్నాను. మామూలుగా నేను ఇది ఇట్లా ఐరన్ ది చూసాను, వుడెన్ ది చూసాను, కానీ స్టోన్ ది కూడా చూడలేదు. అన్ని కలిపి ఒకే మిషన్ లో మీరు సెట్ అవుతుంది అంటున్నారు. ఎందుకంటే సార్ ఇప్పుడు మనం వచ్చేసి 90% ఐరన్ మ్యానుఫ్యాక్చరింగ్, వుడ్ కొద్ది కస్టమర్ అడుగుతారు. వుడ్ ఏమంటే ఇప్పుడు ఐరన్ 3 months రన్నింగ్ చేసుకోవచ్చు మన మిషన్ లో. ఒక 3 months రన్నింగ్ చేసి ఒకవేళ ఎక్కడన్నా టూర్ వెళ్తారో 1 month 2 months అట్లా ఏమన్నా వర్క్ ఉంది, వేరే వర్క్ అట్లా పోతున్నారంటే మిషన్ ఆఫ్ చేసి మళ్ళా వచ్చి స్టార్ట్ చేసుకోవచ్చు. ఐరన్ లో ఏం ఇబ్బంది రాదు. చెక్క గానగలో ఏమంటే ఆ మిషన్ లో ఉన్న చెక్కది లోపల ఉన్న స్టోన్ ఏమన్నా కొద్దిగా ప్రాబ్లం అవడానికి ఛాన్సెస్, ఎయిర్ క్రాక్ వస్తుంది వుడ్ లో అదిగిపోతుంది కొద్దిగా. అప్పుడు అది మార్చుకుంటానంటే మినిమం 10,000-15,000 సర్వీస్ మనం పెట్టాలి. దీనికైతే మెయింటెనెన్స్ రాదు. అది కోసం మనము అప్పుడు నుంచి ఇది చేసినాము. సో సార్ ఇప్పుడు ఇది ఉంది కదా, ఏ మెటీరియల్ తో తయారు చేసినారు? ఇప్పుడు ఇది సార్ స్టెయిన్లెస్ స్టీల్ ఫుడ్ గ్రేడ్ 304 ఫుడ్ గ్రేడ్. ఇది వచ్చేసి సేమ్ ఆయిల్ ప్లేట్, ఆయిల్ ట్రే చెప్తారు, ఆయిల్ ప్లేట్ చెప్తారు. ఇది 8mm 304 ఫుడ్ గ్రేడ్. మామూలుగా కొన్ని మిషన్స్ అయితే ఇది రేకు లాగా చాలా హార్డ్ గా ఉంది. హెవీ సార్. దీనిలో మన దగ్గర ఏమంటే టోటల్ 6 మోడల్స్ చెప్పినాం కదా, 6 మోడల్స్. ఆ 6 మోడల్స్ లో అన్ని మీకు ఎట్లా కావాలో అట్లా ఉంది సార్. నాకు ఒక గేర్ బాక్స్ సపరేట్ గా రిమూవ్ చేసి మనం మళ్ళీ బిగించుకోవాలి. ఒకసారి ఇంకొకటి ఏమంటే ఈ మిషన్ లో రైట్ సైడ్ గేర్ బాక్స్ ఇది నేను చెప్తాను, దీనిలో లెఫ్ట్ సైడ్ కావాలి, అట్లా కూడా చేయగలరు. ఎట్లా కావాలో అట్లా మల్టీ పర్పస్. ఓకే సార్, దీని వెయిట్ అప్రాక్సిమేట్లీ గా ఎంత? ఈ మిషన్ లో వితౌట్ మోటార్ లో 675 kg సార్. 675 kg క్వాలిటీతో సార్. మినిమం ఇది మిషన్ కు 7.5 10 HP మోటార్ పెట్టుకోవచ్చు. ఓకే సార్, ఇది వెయిట్ ఎట్లా మాకు చూపిస్తారా? మీరు చెప్పేది ఎంతవరకు? ఇప్పుడు క్రేన్ ఉంది, దీనిలో మన దగ్గర వెయిట్ మిషన్ ఉంది, క్రేన్ లిఫ్టింగ్ లో 100% ప్రూఫ్ చూపిస్తారు కదా? 100% సార్. సరే చూద్దామా వెయిట్. సార్ క్వాలిటీ పరంగా ఎంత వెయిట్ ఉంటుందా మిషన్ అనేది మనకు క్రేన్ లో అయితే ఆ వెయిట్ అనేది చూపిస్తారంట. ఒకసారి వెయిట్ కూడా చూద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, ఇందాక మిషన్ సారు ఎంత క్వాలిటీతో తయారు చేస్తారు, ఎంత వెయిట్ ఉంటుంది అంటే హెవీ వెయిట్, హెవీ మెటీరియల్ అన్ని యూజ్ చేస్తామని చెప్పారు కదా.
ఆల్మోస్ట్ టన్నుకి దగ్గరలో అంటే అప్రాక్సిమేట్లీగా 700 kgs వరకు ఈ మిషన్ ఉంటుందని చెప్పారు. ఒకసారి చూడండి మీటర్ ని మీ కళ్ళ ఎదుటే జీరో అంటే అప్రాక్సిమేట్లీగా ఒక 2 kgs దాని వెయిట్ ఉంటుంది కదా, ఇది కానివ్వండి అది పెట్టినారు. ఇప్పుడు మిషన్ ని లిఫ్ట్ చేస్తారు. లిఫ్ట్ చేయండి సార్. చూడండి ఇక్కడ. సో ఆల్మోస్ట్ వావ్ 701 kgs వెయిట్ అనేది ఈ మిషన్ ఉంది. సార్ ఇందా చెప్పినట్టుగా ఎగ్జాక్ట్ గా అదే వెయిట్ లో మిషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదే ప్రూఫ్ అన్నమాట ఎంత క్వాలిటీ ఉంటది అనడానికి. ఎందుకంటే సార్ ఈ మిషన్ లో మనకు వితౌట్ మోటార్ లో మోటార్ ఇప్పుడు మోటార్ ఫిట్ చేయలేదు. మోటార్ ఫిట్ చేస్తే ఇంకా 130 kg పెరుగుతుంది. ఇంకా 130 అంటే అప్రాక్సిమేట్లీగా 830 kg వస్తుంది. 830 kgs వస్తుంది మోటార్ స్టార్టర్ ఇన్క్లూడింగ్ లో. ఇది వితౌట్ మోటార్ 10 HP 25 kg కెపాసిటీ మిషన్. ఈ మోడల్ వచ్చేసి అరుణై మ్యాక్స్ SS2. దీనిలో ఇంకా ఒక మిషన్ ఉంది, అది 740 kg వస్తుంది. ఓకే రైట్ సార్. సార్ ఇప్పుడు ఈ మిషన్ లో ఏమేమి మనం ఆయిల్స్ ని పిక్ చేయొచ్చు ముఖ్యంగా? ఫస్ట్ మన ఇది ఆంధ్రాలో వచ్చేసి ఆంధ్ర తెలంగాణ సైడ్ లో గ్రౌండ్ నట్ సార్ మేజర్ ఏరియా డిఫరెంట్ లో 90% గ్రౌండ్ నట్. ఓకే సార్ ఇప్పుడు గ్రౌండ్ నట్ నుంచి ఆయిల్ ని తీయాలంటే ఫస్ట్ ప్రాసెస్ ఏంటి, స్టెప్ బై స్టెప్ ఒకసారి చెప్తారా? మనం ఎన్ని కేజీలు గ్రౌండ్ నట్ వేస్తే ఎంత ఆయిల్ వస్తుంది? ఓన్లీ గ్రౌండ్ నట్ దే తీసుకోండి. సో దాన్ని తయారైన తర్వాత మనం ఎలా ప్యాకింగ్ చేయాలి, మార్కెట్ లో ఎలా సప్లై చేయాలి, మొత్తం కంప్లీట్ ఒకే దీంట్లో చెప్పండి సార్. ఓకే సార్. సార్ ఇప్పుడు ఐరన్ వుడ్ సార్ ఓకే రెండుకు ప్రాసెస్ ఒకటే, టైమింగ్ డిఫరెంట్ అవుతుంది. ఇప్పుడు ఐరన్ లో వచ్చేసి ఒక మినిమం ఒక 10-15 kg వేస్తే మినిమం చెప్తాను నేను ఒక 20 minutes లో అయిపోతుంది. వుడ్ లో వచ్చేసి 1 hour అవుతుంది. అదే 10-15 kgs మినిమం 45 to 50 1 hour కూడా అవుతుంది. ఏమంటే అది రొటేషన్ తక్కువ వుడ్ స్టోన్ లో. ఐరన్ లో వచ్చేసి 40 to 45 RPM పెడతాం మనము. స్టోన్ లో పెట్టేసి 16 to 20 RPM పెడతాము. దాని ప్రకారం మనకు టైమింగ్ చేంజెస్ అవుతుంది. వుడ్ లో వచ్చేసి వుడ్ స్టోన్ లో వచ్చేసి అవుట్ తక్కువ అవుతుంది, 35% వస్తుంది. ఐరన్ లో వచ్చేసి మినిమం 40 to 50% వరకు వస్తుంది. వుడ్ టు ఐరన్ కంపేరింగ్ చేస్తే కంటే ఆయిల్ అనేది ఎక్కువ వస్తుంది. 10% పక్కా 10% ఐరన్ లో ఎక్కువ. ఎందుకంటే రొటేషన్ తక్కువ. ఇంకొకటి మనము ఐరన్ కు వుడ్ కు డిఫరెంట్ ఉంది, అది రన్నింగ్ చేసి చూస్తే తెలుసు. ఇంకొకటి మార్కెటింగ్ చేయాలంటే నియర్ బై ఫస్ట్ లోకల్ మార్కెట్ అంటే ఎక్కడ ఉంటారో ఇప్పుడు హైదరాబాద్, తెలంగాణ, విజయవాడ అట్లా ఏరియా ఎక్కడ స్టార్ట్అప్ అవుతున్నారో అక్కడ లోకల్లో ఉన్న మార్కెట్ చూసుకోవాలి, ఎలా ఉంది ఏది డిమాండ్ ఉంది, ఇంకొకటి రేట్ ఎట్లా ఉంది, సీట్స్ ఎట్లా దొరుకుతుంది. మనకు మెయిన్ సీట్సే మిషన్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది అన్ని చెప్తాం సార్. అన్ని చాలా కస్టమర్స్ ఉన్నారు, మన పాత కస్టమర్స్ ఉన్నారు కదా, ఆంధ్రాకైనా గానీ తెలంగాణకైనా గానీ తెలుగు గానీ ఎక్కడన్నా మీకు నియర్ బై కస్టమర్స్ నెంబర్ ఇస్తామో అడ్రస్ ఇస్తామో, వాళ్ళు ఆల్రెడీ ఈ ఫీల్డ్ లో ఉన్నారు కదా, అప్పుడు మీకు ఎంత కాంటాక్ట్ గా ఈజీ అవుతుంది. ఓన్లీ మన కస్టమర్స్ కు ఈ ప్రిఫరెన్స్ చేస్తాము. ఇంకొకటి మీకు ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన ముందే ఒకసారి మన మిషన్ లో వెళ్ళి ఇది అన్ని ఎట్లా మనం చెప్పినది కరెక్ట్ గా ఉందా, ఐటమ్ ఎట్లా ఉంది అన్ని చూసుకోవచ్చు. మన అరుణాచలం తిరువన్నామలై వచ్చి చూస్తానికి అవసరమే లేదు. వస్తానంటే రండి, లేదు సార్ డిస్టెన్స్ ఎక్కువ ఉంది అంటే మీరు నియర్ బై కస్టమర్ ఒక మాక్సిమం ఒక 100 కిలోమీటర్ లోపల ఎక్కడ గానీ ఆంధ్ర తెలంగాణలో ఎక్కడన్నా గానీ మన మిషన్స్ రన్ అవుతుంది. అక్కడ పంపిస్తారా, అక్కడైనా చూసుకోవాలి, డైరెక్ట్ వెళ్ళి మన కస్టమర్ దగ్గర అర్థమైపోతుంది కదా. మామూలుగా ఈ విధంగా ఎవరు చెప్పరు సార్, అదే మా కస్టమర్స్ మేము ఇవ్వమనే చెప్తారు. కానీ ఏమంటే మన సర్వీస్ అట్లా ఉంది సార్. సర్వీస్ 1 year వరకు మనము ఫ్రీగా ఇస్తాం సర్వీస్. ఓకే ఇందాక మనం గ్రౌండ్ నెట్ ని వేసాము, వేసిన తర్వాత ఎట్లా వాటర్ ఎంత కలపాలి? గ్రౌండ్ నెట్ కు నార్మల్ గా ఒక ఐరన్ లో వచ్చేసి ఒక 300 ml చాలా. ఓకే కలిపిన తర్వాత మిషన్ ఆన్ చేస్తాము, జస్ట్ వాటర్ అదే పప్పు వేస్తాం సార్, గ్రౌండ్ నట్ వేస్తాము, వేసి
దానిలో వాటర్ అప్లై చేసి ఈ ప్లేస్ నుంచి మనకు ఆయిల్ వస్తుంది. ఇక్కడ నుంచి ఆయిల్ వస్తుంది. ఓకే. దీనిలో అదే చెప్పాం కదా, వుడ్ కు ఒక 500 ml కొద్దిగా ఎక్కువ వేయాలి. ఓకే. దీనిలో మనం తక్కువ వేసుకోవచ్చు ఆయిల్. సో ఆయిల్ వచ్చింది, ఆయిల్ ని డైరెక్ట్ గా బాటిల్ లో ఫిల్ చేయాలా, మళ్ళీ ఏమైనా ఫిల్టర్ చేయాలా? సార్ ఫిల్టర్ చేస్తానికి అవుతుంది సార్, ఫిల్టర్ మిషన్ సపరేట్ గా ఉంది. మీకు ఫిల్టర్ మిషన్ పెడతానంటే ఒక్క మిషన్ కు ఫిల్టర్ మిషన్ అవసరం లేదు. ఓకే. పర్ అవర్ వచ్చేసి ఇది 50 to 60 kg ప్రాసెస్ గ్రౌండ్ నట్. 60 kg ఉంటే మీకు ఒక 25 to 30 లీటర్ వరకు వస్తుంది. 25 kg సార్. అది ఒక మీకు సేలింగ్ ఎట్లా పర్ డే ఒక 300-400 లీటర్ సేల్ అవుతుందంటే మీకు ఫిల్టర్ పెట్టుకోవాలి కంపల్సరీ. లేదు సార్ మనకు స్టార్ట్అప్ బిజినెస్ 100 లీటర్ చేద్దాం అంటే 100 లీటర్ కు మీరు జస్ట్ ఒక పాత్రం, స్టీల్ పాత్రం ఉంది కదా, ఆ పాత్రంలో ఒక 3 పాత్రం, ఒక ఆయిల్ కు 2-3 పాత్రం పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రోజులో ఆడిన ఆయిల్ ఒక 100 లీటర్ ఒక పాత్రలో పెట్టి 24 hours తర్వాత ఒక మన కేక్ లో ఉంది కదా పౌడర్, ఆ ఆయిల్ ఉన్న పౌడర్ అన్ని డ్రాప్ అవుతుంది ఆ పాత్రంలో. అప్పుడు మనం షిఫ్టింగ్ చేసుకోవాలి. ఒక 80% ఆయిల్ ఇంకొక పాత్రలో షిఫ్టింగ్ చేసుకోవాలి. ఇంకా 24 hours లో 90% డ్రాప్ అయిపోతుంది. అప్పుడు ఇంకా ఒక పాత్రలో థర్డ్ డే ఫిల్టర్ అవసరం లేదు. అదే నార్మల్ గా స్టార్ట్అప్ చేయాలి, పేమెంట్ తక్కువ ఉంది, ఒక్క మిషన్ పెట్టి చేయాలంటే అట్లా స్టార్ట్అప్ లో చేసుకోవచ్చు. మళ్ళీ మనకు ఫిల్టర్ కావాలంటే మనమే అరేంజ్ చేసి ఇస్తాం. సో ఇప్పుడు దాంట్లో వచ్చిన మళ్ళీ వేస్టేజ్ ఉంది కదా, ఏమన్నా మళ్ళీ మనకు ఉపయోగపడుతుందా? ఈజీగా అవుతుంది సార్. ఇప్పుడు వుడ్ అంటే రాదు, అది వేస్ట్ అవుతుంది. మన ఐరన్ లో అంటే ఐరన్ లో వస్తున్న కేక్ ఆయిల్ అన్ని మిక్స్ చేసి మన ఇది ఉంది కదా, మన కేక్ వేస్ట్ అది ఆయిల్ అన్ని ఉంది కదా, ఒక 20% లో ఒక 100 లీటర్లు మాక్సిమం ఒక 5 లీటర్స్ అంత వస్తుంది. 100 లీటర్ ఆయిల్ మనం ప్రాసెస్ చేస్తే దానిలో ఒక 5 లీటర్, అదే 5 kgs కి వస్తుంది. దానికి మనం ఎట్లా చేయాలంటే ఐరన్ మిషన్ లో చేసుకోవచ్చు. ఒక 5 బ్యాచ్ ఆడినాము ఈ రోజులో, 5 బ్యాచెస్ 25 kgs వస్తుంది. 25 kgs ఇది 25 kg కదా, 25 kg ఒక బ్యాచ్ చేసి అదే 5 బ్యాచెస్ ఆడినాము. తర్వాత ఆ 5 kg వేస్ట్ ఆయిల్ ఉంది కదా, వేస్ట్ ఆయిల్ కదా మన ఆయిల్ వేస్ట్ ప్లస్ అదే కేక్ పౌడర్ అని ఉంది కదా మిక్సింగ్ లో, దానికి మన రోళ్ళు గదాలో ఉన్న కేక్ అన్ని తీసేసి జస్ట్ అది ఆయిల్ మాత్రము లోపల వేస్తే అప్పుడు నీట్ గా కేక్ బయటగా ఉండిపోతుంది. ఆయిల్ మాత్రం నీట్ గా ఫిల్టర్ అయి వస్తుంది. సెపరేట్ వచ్చి లాస్ట్ లో మిగిలిండేది కూడా వేస్ట్ అనేది కాదు. ఏమి వేస్ట్ కేక్ ని ఎక్కడ యూస్ చేస్తారు సార్? మళ్ళీ కేక్ మనకు కౌ ఫీడ్ సార్. కౌ ఫీడ్ ఎంత ఉంటుంది అది పర్ కేజీ? పర్ కేజీ ఏరియాస్ డిఫరెంట్ లో మినిమం ఆంధ్ర తెలంగాణలో 35 to 40 రూపీస్ సార్. ఓకే సార్, ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత స్టార్టింగ్? సార్ మన మిషన్స్ మీకు నేను క్వాలిటీ చెప్పినాము, చూపిస్తాను క్వాలిటీ గురించి ఏం లేదో. ప్రైస్ గురించి చెప్తాను సార్. మినిమం 5 kgs అదే 5 to 12 kg చెప్పినాం కదా సింగిల్ ఫేస్. ఆ మిషన్ సింగిల్ ఫేస్ లో 185 ప్లస్ జిఎస్టి. 3 ఫేస్ లో అదే మిషన్ 3 ఫేస్ లో రన్ అవుతుంది 175. ఇది మీకు ఐరన్, చెక్కగా వుడ్, స్టోన్, ఇది 3 ఒకే మిషన్. సింగిల్ ఫేస్ వుడ్ కావాలంటే 185, సింగిల్ ఫేస్ స్టోన్ అంటే 185. సింగిల్ ఫేస్ కు మీకు 185, 3 ఫేస్ కు 175. సార్ అంటే ఒక్క డౌట్, 1,85,000 కి 3 అన్నారు కదా, అంటే ఇది ఇస్తారు, స్టోన్ ఇస్తారు, వుడ్ ఇస్తారా, సెపరేట్ గా పర్చేజ్ చేస్తారా? అది మాకు ఇప్పుడు ఐరన్ కావాలంటే ఐరన్ ఇస్తాము. ఈ మిషన్ రేట్ మాత్రమే సార్. ఎక్స్ట్రా స్పేర్ అదే మీకు ఇంకే ఫ్యూచర్ లో ఎప్పుడన్నా కావాలంటే ప్రెసెంట్ ఇప్పుడు 2025 ఇది జనవరి కదా, ఇప్పుడు నుంచి మీకు ఎప్పుడు అడుగుతారో ఇప్పుడు ప్రెసెంట్ రేట్ 50,000, 45 to 50,000 ఇస్తే మీకు ఆ ఐటమ్ నేను ఇక్కడ నుంచి కొరియర్ పెట్టేస్తాము. దాన్ని మీరు మార్చుకోవచ్చు. అక్కడ టెక్నీషియన్స్, నియర్ బై టెక్నీషియన్స్, సర్వీస్ మెన్ మనకు ఉన్నారు మన కంపెనీ సైడ్ లో. సో అల్టిమేట్ గా సార్ ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే లైసెన్స్ ఏమైనా తీసుకోవాలా? FSSAI లో తీసుకోవాలి సార్. అదొకటి తీసుకుంటే GST ఏమైనా అవసరమా సార్? GST ఏమీ అవసరం లేదు సార్. మీకు ఒక 40 lakhs పర్ ఇయర్ కు ఎక్కువ పోతుందంటే మీకు పక్కా GST ఉండాలి ట్రాన్సాక్షన్. దాని లోపల ఉందంటే గవర్నమెంటే ఓకే చెప్తుంది. ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా సార్? ఎక్కడికైనా ఇప్పుడు ఈ మిషన్ కు ట్రాన్స్పోర్ట్ చేయాలంటే సార్ VRL ట్రాన్స్పోర్ట్ ఉంది, నవతా ఉంది, ఇంకా లోకల్ ట్రాన్స్పోర్ట్ చాలా ఉంది. సర్వీస్ ఏమన్నా ఎట్లా మీరు ప్రొవైడ్ చేస్తారు? సర్వీస్ 1 year ఫ్రీ సార్.
మన కంపెనీకి మన మిషనరీ ఫుల్ ఒక 1 year మోటార్ స్టార్టర్ మిషన్ ఏమన్నా ఒక బ్యారింగ్ పోతే కూడా బస్సు డైరెక్ట్ ఉంది అరుణాచలంకో తిరువణామలై చెప్తారో అరుణాచలం చెప్తారో బస్ సర్వీస్ ఉందో ఏఎన్ఎల్ ఉంది. దానిలో సార్ ఇప్పుడు ఎవరైనా బిజినెస్ ని స్టార్ట్ చేయాలని అనుకున్నారు, సార్ నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు, సో కానీ నాకు బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంది, మా ఏరియాలో ఫుల్ డిమాండ్ ఉంది, సో అట్లాంటి వాళ్ళకి ఏదైనా లోన్ ఫెసిలిటీస్ కానీ ముద్రా లోన్ అని కానీ అట్లా సబ్సిడీస్ ఏమైనా ఉన్నాయా? మెయిన్ సార్ ఇదే ప్రాసెస్ నేను చెప్తాను వచ్చినాము. ఇప్పుడు మీకు మేజర్ డైరెక్ట్ కస్టమర్ నుంచి కంపెనీ కాల్ చేయండి. నేను నియర్ బై కస్టమర్ లో ఆల్రెడీ మన కస్టమర్స్ లోన్ తీసుకున్నారు కదా, వాళ్ళ నెంబర్ నేను ఇస్తాము. ఎట్లా ప్రాసెస్ వాళ్ళకి అడిగి డైరెక్ట్ వెళ్ళండి. సో ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు కాబట్టి బాగా వాళ్ళు ప్రాక్టికల్ గా తెలిసి ఉంటది కాబట్టి ఈజీగా ఉంటది. నియర్ బై లో ఎవరు కాంటాక్ట్ చేయాలి ఆఫీస్ గూగుల్లో వస్తుంది. వేరే ఏం లేదు సార్. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తారో వాళ్ళ దగ్గర డబ్బులు లేదో మనము బ్యాంక్ లో వెళ్ళి సబ్సిడీ ఎట్లా వస్తుంది అన్ని మనకి ఏం తెలియదు అంటే 90% సార్ 90% బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. 10% మనము ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక 5 lakhs 5 lakhs లో 50,000 మనం కట్టాలి కస్టమర్, 4,50,000 వచ్చేసి బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. మీకు సిబిల్ చూద్దారు. ఫస్ట్ మీరు మీకు కస్టమర్ చెప్తాను సార్, ఫస్ట్ మీరు కొత్తగా లోన్ అప్లై చేయాలి ఇది చూడాలంటే ఫస్ట్ మీది ఏం బ్యాంక్ లో అకౌంట్ ఉంది ఆ పాస్బుక్ తీసుకోండి, ఆధార్ కార్డు పాన్ కార్డు జెరాక్స్ తీసుకోండి సార్. ఇది 3 మెయిన్. బ్యాంక్ కి వెళ్ళి వాళ్ళకి ఇస్తే బ్యాంక్ మేనేజరే మీకు చెప్తారు ఎట్లా అంటే ఎట్లా మీది సిబిల్ ఉంది, సిబిల్ చూద్దారు సార్ లోన్ కు. సిబిల్ చూసి మళ్ళా అక్కడ నుంచి మీ డిస్టిక్ ఉంది కదా, డిస్టిక్ ఇండస్ట్రియల్ సెంటర్ అన్ని డిస్టిక్ లో ఉంది, ఓవరాల్ ఇండియా ఫుల్ ఉంది. అక్కడ వెళ్తే వాళ్ళే అప్లై చేసి ఇస్తారు. ఏం బ్యాంక్ కు ఎట్లా అప్లై చేయాలి, సబ్సిడీ ఎట్లా వస్తుంది అన్ని వాళ్ళే చెప్తారు. ఇన్ కేస్ తెలీదు సార్ నాకు నియర్ బై డీటెయిల్ ఇవన్నీ చెప్తానంటే నేను ఇస్తాము, ఆల్రెడీ లోన్ తీసుకున్న వాళ్ళకి ఇస్తాము. మీరు ఇంటర్మీడియట్ లో ఉన్న డీలర్ అడగవద్దు, లోకల్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు మన మిషన్ ఉంది కదా 175 185 చెప్తాము, ఇంకో పెద్ద మిషన్ వచ్చేసి 235 వస్తుంది 225 వస్తుంది మోటార్ స్టార్టర్ ఇంక్లూడింగ్ లో ఇది చెప్తాం సార్. మోటార్ వితౌట్ కావాలంటే కూడా ఇస్తాము, వితౌట్ మోటార్ కావాలి సార్ నా పాత మోటార్ తీసుకుంటాము అంత డబ్బు లేదంటే కూడా ఇస్తాము, అది కూడా ఇస్తాము. అప్పుడు వాళ్ళు ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి మిషన్ వేరే దగ్గర నుంచి మిషన్ పాత మిషన్ తీసి అది పెయింట్ కొట్టి దానికి వాళ్ళు ఒక రేట్ పెట్టి చేస్తారు 3.5 lakhs 3 lakhs అట్లా. అట్లా అది చేయొద్దు, అది మోసం. కస్టమర్ కంపెనీకి మీడియేటర్ లేకుండా ఉంటారో మన కస్టమర్స్ అన్ని అట్లే ఉంటారో ఏం ఇబ్బంది లేదు. నేను ఏం రేట్ చెప్తామో అదే రేటు మీకు అక్కడ వస్తుంది. సో అల్టిమేట్ గా మీరు మొత్తం వీడియో చూశారు కదా, ప్రతి ఒక్కరికి అస్సలైన డౌట్ అనేది ఉంటది. ఇదంతా చెప్పారు సార్, మిషనరీస్ గురించి చెప్పారు, లైసెన్స్ల గురించి చెప్పారు, క్వాలిటీ చెప్పారు, ప్రొడక్షన్ చెప్పారు, ఇంకా అందరికి ఏంటి చెప్పండి డౌట్? ముఖ్యంగా మార్జిన్ ఎంత ఉంటుంది ఈ బిజినెస్ లో అనేది కదా డౌట్ సార్. బిజినెస్ ని స్టార్ట్ చేశారు, సింగిల్ మిషనే పెట్టారు, 1,85,000 మిషన్ తీసుకున్నారు. సో ఒక పర్సన్ పర్ మంత్ ఎంత ఎర్నింగ్ చేసుకోవచ్చు? మంచి లొకాలిటీ బాగా జరుగుతుంది బిజినెస్ అంటే. ఎగ్జాంపుల్ సార్ హైదరాబాద్ సిటీ సార్, మన కస్టమర్ ఆల్రెడీ ఉన్నారు, అమీర్పేట ఉన్నారు, సనత్ నగర్ ఉన్నారు, వాళ్ళు చెప్పినది నేను చెప్తాము. ఒక రోజులకు మినిమం 5,000 వస్తుంది ఈ మిషన్ లో. అంత ఆ ఏరియాలో అంత హెవీగా ఆయిల్ ప్రొడక్షన్ సేల్ అవుతుంది, ఇబ్బంది ఏం లేదు, వాళ్ళే చూసుకుంటారు షాప్ లో. ఒక మంది చాలు, ఓనర్ కమ్ వర్కర్, షాప్ చూస్తానికి ఎవరుగో అంత వెళ్ళలేదో వాళ్ళ ప్రాఫిట్ కు మినిమం 3 to 5,000 పర్ డే. అంటే అప్రాక్సిమేట్లీ 5,000 తీసుకున్నా గానీ 1,50,000 మార్జిన్ అనేది ఉంటుంది. చూడండి, ఒకే ఒక మిషన్ తో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది ఫస్ట్ మంత్ లోనే ఆల్మోస్ట్ 90% వచ్చేస్తుంది. అంటే ఒక్కసారి ఆలోచించండి ఈ బిజినెస్ ఎంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందో. సార్ మన కంపెనీ నేమ్, మన కంపెనీ అడ్రస్, మీరు ఏ కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయాలో ఒకసారి చెప్పేసేయండి సార్. ఇప్పుడు మనం కంపెనీ వచ్చేసి తిరువన్నామలై, అరుణాచలం చెప్తారు, తిరువన్నామలై చెప్తారా, తిరువన్నామలై నుంచి 10 కిలోమీటర్ తిరువన్నామలై టు కాంచీపురం రూట్ లో ఉంది శుభం ఇంజనీరింగ్ వర్క్స్. నా పేరు వచ్చేసి విఘ్నేష్. నేను ఇందుకు ముందు ఆర్మీలో పనిచేసినాము, ఇండియన్ ఆర్మీలో. నా బ్రదర్ ఆర్మీలో ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ఇంకొకటి ఏమంటే మన బ్రదరు మనము ఇద్దరు ఆర్మీయే,
నేను నాకు మెడికల్ అంటే ఈ ఫింగర్ ఫ్రాక్చర్ అయింది. దాని ప్రకారం ఫైర్ చేస్తానికి మన కాశ్మీర్ ఏరియాలో అంటే కోల్డ్ ఎక్కువ ఉన్న ఏరియాలో ఫైర్ చేస్తానికి అవతలేదు. దాని గురించి మనం ఇండియన్ ఆర్మీ నుంచి ఇన్వాల్వ్డ్ మెడికల్ బోర్డు పెట్టినారు మనకు. నాకు 2015 లో బయటకు వచ్చినాము. వచ్చిన తర్వాత ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసినాము. బాగుంది. మనము కస్టమర్ ఏమీ మోసం చేయలేదు. ఏం చెప్తావో అంతే. ఇప్పుడు మీ సోదాను కదా సార్, మేము వచ్చినా గానీ కస్టమర్ వచ్చినా గానీ అక్కడ ఉన్న మిషన్ పాత మిషన్ గానీ ఏం చేంజెస్ లేదు. అన్ని ఒకటే, ఒకే మిషన్స్, ఒకే ఐటమ్. అది కోసమే నేను చెప్పినది, క్వాలిటీ ఏమి భయపడడానికి లేదు. మీరు డైరెక్ట్ ఎక్కడన్నా ఆంధ్ర తెలంగాణ గానీ ఎక్కడన్నా ట్రైన్స్ వస్తుంది, బస్సు వస్తుంది, వచ్చి మిషన్ చూసుకోవచ్చు, నియర్ బై లో చూసుకోవచ్చు. ఫోన్ చేయాలంటే కాంటాక్ట్ నెంబర్ మన అడ్రస్ కు రావాలంటే అరుణాచల్ నుంచి 10 కిలోమీటర్ సార్. మన కాంటాక్ట్ నెంబరు 7845736734. ఇంకొక నెంబరు నా బ్రదర్దో 8349421992. ఓకే. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కానీ బిజినెస్ ని స్టార్ట్ చేయాలంటే ఆ నెంబర్స్ కి కాల్ చేయండి. మీ కాల్ కోసం వెయిట్ చేస్తుంటారు. సార్ ఒకసారి మనం వెళ్ళి ఇండస్ట్రీలో సార్, ఇదే సార్ మన ఫ్యాక్టరీ. ఇక్కడే మిషన్స్ అన్ని తయారవుతుంది. ఇది వచ్చేసి మనం ఇప్పుడు వీడియోలో చూసినా కదా, ఇదే సేమ్ మిషన్స్. 25 kg మిషన్. ఇది వచ్చేసి స్టీల్ ఫుల్ ఇక్కడే పాలిష్ చేస్తాం. అక్కడ చూపండి సార్. ప్లేట్ ఇదే సేమ్. ఇది ఫినిషింగ్ అయిన గేర్ బాక్స్. దీన్ని రెడీ చేసి వెల్డింగ్ చేసి మనం ఫుల్ పాలిష్ చేయాలి. ఇది వచ్చేసి మన మిషన్ యూజ్ చేసిన యాంగిల్స్ ఫుల్ ఇదే. ఇది కొబ్బరి కట్టరు. ఇదే చెప్తారు కొబ్బరి కట్టరు ప్లస్ మన కేక్ ఉంది కదా, గ్రౌండ్ నట్ కేక్ ఏమన్నా అది కేక్ అని పౌడర్ చేస్తాను ఈ మిషన్. అవి కూడా ఉంటాయి మన దగ్గర సార్. ఇది వచ్చేసి మన రోల్ కదా, మన ఇది వచ్చేసి ఫినిషింగ్ అయింది. ఇది ఫుల్ మనం ఫౌండరీలో మోల్డింగ్ చేసి కంప్లీట్ చేసినాము. అక్కడ ఫినిషింగ్ అయిపోయింది కదా, దీనిలో సాఫ్ట్ బిగాలి. ఇది హైడ్రాలిక్. ఇది ఉన్నది మన 50 టన్ హైడ్రాలిక్. దీనిలో మన మిల్లింగ్ 6 కి మిల్లింగ్ ఉంది కదా, 6 కి మిల్లింగ్ షాఫ్ట్ బిగిస్తాం సార్. సో ఇది కంప్లీట్ గా అక్కడ చూడండి, అక్కడ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగా అవుతున్నాయో సో అక్కడ వెల్డింగ్ వర్క్ అనేది జరుగుతుంది. ఈ మిషన్స్ అన్ని కూడా ఇక్కడే ఈ ఇండస్ట్రీలోనే కంప్లీట్ గా మీ కింద చూపించినటువంటి మిషన్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. చూడండి కంప్లీట్ గా ఐరన్ ఎలా ఉందో, అక్కడ తయారైన మెటీరియల్ ఎలా ఉందో, ఇక్కడ రెడీ అవుతున్నటువంటి మెటీరియల్ రా మెటీరియల్ అన్ని కూడా ఇక్కడే అవైలబిలిటీ లో ఉన్నాయన్నమాట. ఒక్కసారి చూడండి, ఇదే ఇండస్ట్రీ కంప్లీట్ గా. ఇదే ఫుల్ అండ్ ఫుల్ మన స్పేర్స్ సార్. మన మెషిన్ కున్న స్పేర్స్, బేరింగ్స్, గ్రీస్ బ్యారెల్. సో అక్కడ వచ్చేసి అవి ఏంటి సార్, వీల్స్ అవి సార్. పుల్లి మన గేర్ బాక్స్ వస్తున్న పుల్లి సార్. మనకు ఏరియా ఇది విలేజ్ లో ఉన్నది కంపెనీ, మన కంపెనీ. ఇక్కడ ఫ్రీగా మనము ఆన్లైన్ అంటే ఎక్స్పెన్సెస్ తగ్గించడానికి స్పేస్ కానివ్వండి ఇక్కడ పెడితే ఈజీగా ఉంటుంది సార్. సార్ గేజ్ వచ్చేసి ఇది 10 mm సార్. మినిమం దీనికి 10 mm యూజ్ చేయాలి. తగ్గిస్తే మన 3 mm 4 mm తగ్గిస్తే లైఫ్ రాదు సార్. ఇంకొకటి ఇప్పుడు తుప్పు పట్టే ఐటమ్స్ ఏమి ఉండవు కదా? లేదు సార్, దీనిలో ఏం లేదు సార్. మనము ఐరన్ దీనికి ఫుల్ అండ్ ఫుల్ మనం ఫుల్ గ్రైండింగ్ ఫినిషింగ్ చేసి పాలిష్ చేస్తాము. చేసిన తర్వాత ఫినిషింగ్ లో పెయింటింగ్ కొడతాము. 5 times పెయింటింగ్ కొడతాము దీనిలో సార్. ఇప్పుడు చూసినాం కదా, క్వాలిటీ చెప్పినాం కదా, అక్కడ ఫుల్ ఫినిషింగ్ చూసినాము గ్రౌండ్ లో. ఇది వచ్చేసి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్. ఇట్లా మనం అన్ని సపరేట్ మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇట్లా కటింగ్, ఫుల్ వెల్డింగ్, టిక్ వెల్డింగ్, గ్రైండింగ్ ఫుల్ మిగ్గర్ ని సెక్షన్ లో ఏం సార్, అక్కడ టర్నింగ్ సార్. మనమే అన్ని ఓన్ గా రెడీ చేస్తాం సార్. ఓకే. ఇప్పుడు
ఇది ఉంది కదా కంప్లీట్ గా ఇది మన వుడ్డే, మన రోల్ పట్టుకున్నది పెద్ద వుడ్ మనం తీసేసి దాని నుంచి కట్ చేస్తాము. ఓకే, ఇది అన్ని మన బేరింగ్స్ కావచ్చు, దానికి వాడేటటువంటి అన్ని మెటీరియల్ స్పేర్స్ అన్ని ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి సార్. ఇప్పుడు ఇది మిల్లింగ్ షాఫ్ట్ సార్. ఓకే, ఇక్కడ ఒక నిమిషం రండి సార్. ఇది పెద్ద మిషన్ 10 HP లో 10 HP 7.5 HP వస్తున్న మిల్లింగ్స్. ఇది షాఫ్ట్ రోల్ లోపల వస్తుంది సాఫ్ట్. ఓకే, దీనిలో మనకు 6 కి మిల్లింగ్ ఇది ఉంది కదా 1 2 3 4 5 6. ఓకే, 6 కి దానికి వచ్చేసి దీని లోపల పోతుంది. దాంట్లో సెటప్ అవుతుంది. ఇది మొత్తం ఇక్కడే తయారవుతాయి అన్నమాట. ఓహో, ఇది గద అన్నారు కదా రోల్ లోపల గియర్ బాక్స్ కు రోల్ కు వస్తున్న ఇంత సాఫ్ట్. దీని వచ్చేసి 90 mm అంటే 4 ఇంచ్ కి దగ్గర వస్తుంది. ఓకే సార్, అంత హెవీగా వేస్తే మన గియర్ బాక్స్ కు లైఫ్ వారంటీ ఇవ్వచ్చు. సో ఈ మిషన్ ఏంటి సార్? ఇది టర్నింగ్ అన్ని. ఓకే సార్. సో ఫ్రెండ్స్ చూసారు కదా కంప్లీట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది. ఈ బిజినెస్ ని మీరు ఎవరైనా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేయండి. డైరెక్ట్ గా మంగళంలో ఉన్నటువంటి కంపెనీని కూడా విజిట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ చేసి జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.